బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి గరుడ సేవను చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కన్నుల పండుగ జరుగుతున్న గరుడోత్సవం భక్తులకు కనువిందు చేస్తుంది. గరుడ వాహనంపై కదిలి వస్తున్న శ్రీనివాసుని చూసేందుకు కూడా భక్తులు గ్యాలరీలో అన్ని నిండిపోయాయి. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి ఆహారం సైతం అందిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. స్వామిని చూసి భక్తి పారవస్యంతో భక్తులు మునిగిపోయారు. ఇప్పుడు అలా చూద్దాం. చూస్తూ ఉంటే మనకు భక్తజనంతో నిండిపోయాయి. తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తున్నారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం రానే వచ్చింది. ఉదయం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి గ్యాలరీలో ఎదురు చూస్తున్న భక్తులు స్వామివారి లిప్తపాటు దర్శనంతో ఆధ్యాత్మిక పరవశం చెందుతూ ఉన్నారు. స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ ఉన్న వేళ స్వామి దర్శనం చేసుకుంటే ఈతి బాధలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి మొదటి భక్తుడుగా, ప్రథమ భక్తుడుగా గరుడు ఉంటాడు అని చెప్పేసి వైష్ణవ పురాణాల్లో అనేక ఐతిహ్యాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వేదాలకు ప్రతిరూపంగా గరుత్మంతుని భావిస్తూ ఉంటారు. అందుకోసమే తిరుమలలో గరుడ సేవకు అంతటి ప్రాముఖ్యత ఉంది. స్వామివారి ప్రధాన వాహనం కూడా గరుడు కావడంతో గరుడ సేవలో పాల్గొంటే ఈతి బాధలు నెరవేరడమే కాదు, వెంకటాచలం అంటే పాపాలను హరించేటటువంటి క్షేత్రములో గరుడ వాహనంపై ఊరేగుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే పాపాలన్నీ కూడా హరింపబడతాయనేది భక్తుల నమ్మకం. అందుకే స్వామివారికి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ప్రతిరోజు స్వామివారు 2 వాహనాలపై ఊరేగిన గరుడ వాహనంకి ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరే చెప్పనక్కర్లేదు. స్వామివారికి ప్రథమ భక్తుడు, ప్రధాన వాహనం గరుడు మాత్రమే కాదు, పెరియ తిరువాడి అని కూడా గరుడుని పిలుస్తారు. పెరియ తిరువాడి అంటే మొదటి భక్తుడు అని తమిళంలో అర్థం. సో పెరియ తిరువాడి మీద తిరుమల శ్రీనాథుడు, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఊరేగుతూ ఉంటే ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసేందుకు, చిద్విలాసమూర్తిని దర్శించుకునేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి భక్తుల మనసు, వారి కళ్ళు చూస్తూ ఉంటే మనకు స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా దేవుడంటే ఇలా ఉంటాడా, నిజంగా అలవైకుంఠం అంటే వైకుంఠం ఎలా ఉంటుంది అనేందుకు తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాలే ప్రధాన తార్కాణం అని కూడా మనకు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. ఒక పక్క ఎండ, మరో పక్క వాన, అయినా సరే ఏమాత్రం వెరవకుండా భక్తులు స్వామి దర్శనం కోసం స్వామిని గరుడ వాహనంపై ఒక్కసారి చూస్తే చాలు, ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనేటటువంటి ఒకే ఒక ఆధ్యాత్మిక చింతనతోటి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ ఎదురు చూపులను చూస్తూ ఉంటే నిజంగా ఇది కదా భక్తి అంటే, ఇది కదా ఆధ్యాత్మికత అంటే అనేది అందరూ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్న పరిస్థితి. వాస్తవంగా ఈరోజు స్వామివారిని మనం చూస్తున్నాం. స్వామివారి రూపాన్ని చూస్తుంటే స్వామివారికి అలంకరించినటువంటి ఆభరణాలు మనం ఎప్పుడు కూడా బయట చూడం. బయట అంటే స్వామివారి ఆనంద నిలయంలో అర్చామూర్తిగా, అంతేకాకుండా స్వామివారి మూలమూర్తిగా ఉన్నటువంటి ప్రధాన బేరమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనంద నిలయములో ధరింపజేసేటటువంటి అనేక రకాలైనటువంటి ఆభరణాల్లో 3 ఆభరణాలను ఈరోజు స్వామివారికి ధరించారు. అది మనం మన కళ్ళతోటి చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి మకర కంటి, మరొకటి లక్ష్మీహారం, ఇంకొకటి సహస్రనామ మాల. సో ఈ మూడింటిని కూడా గరుడ వాహన సేవ రోజు మాత్రమే ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామికి అలంకరింపజేస్తారు. సో ఇప్పుడు ఆ అలంకరించినటువంటి ఆ 3 ఆభరణాలను మనం చూస్తూ ఉన్నాం. గరుడ వాహన సేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు. వాస్తవంగా మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉంటారు. కానీ ఈ గరుడ వాహన సేవలో మాత్రం స్వామివారు మాత్రమే తన ప్రియ భక్తుడైన, మొదటి భక్తుడైన గరుడ వాహనం మీద ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇవాళ ఉదయం మనం చూసాం, ఉదయం స్వామివారు ఒక అద్భుతమైనటువంటి చిద్విలాస మూర్తిగా స్వామివారు
మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు కటాక్షించారు. మోహిని అవతారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించారు. ఈ మోహిని అవతారం ఊరేగింపు విధానానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అన్ని వాహన సేవలు స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ప్రారంభమైతే, మోహిని అవతార ఊరేగింపు మాత్రం శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమైంది. మోహిని అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి తన కుడి చేతితో చిలుకను పట్టుకొని భక్తులకు దర్శనమిచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈ గరుడ వాహన సేవలో శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి అమ్మవారి నుంచి తెచ్చినట్లుగా చెప్పేటటువంటి గోదాదేవి మాలలను కాలినడకన శ్రీవిల్లిపుత్తూరు నుంచి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, అంతేకాకుండా తిరుమలకు సంబంధించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చేటటువంటి మాలలు కాలినడకన తిరుమలకు చేరుకొని తిరుమలలో స్వామివారి మూలమూర్తికి ఆ మాలను ధరింపజేసి ఆ మాలల ద్వారా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను స్వామివారిలో నిర్లిప్తం చేసినటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారికి తిరుమల క్షేత్రానికి చాలా అనుబంధం ఉంది. ఏంటి ఆ అనుబంధం అంటే, గోదాదేవి అమ్మవారికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి సంబంధించినటువంటి పండుగ నెల అని చెప్పేటటువంటి మాసంలో స్వామివారికి ఉదయం జరిగేటటువంటి సుప్రభాత సేవకు బదులు గోదాదేవి పాసురాలను అప్పుడు పఠిస్తూ ఉంటారు. సో కాబట్టి గోదాదేవి అమ్మవారికి సంబంధించి శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి మాలలను స్వామివారికి ధరింపజేయడమే కాకుండా అక్కడి నుంచి వచ్చినటువంటి చిలుకను కూడా స్వామివారికి అలంకరింపజేసేటటువంటి ఒక ప్రాచీనమైనటువంటి పరిస్థితి మనకుంది. అంతేకాకుండా గద్వాల నుంచి వచ్చినటువంటి పంచెలను స్వామివారికి అలంకరింపజేసి స్వామివారు చిద్విలాస మూర్తిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. లక్ష్మీకాసుల హారం మనం చూస్తూ ఉన్నాం, సహస్రమాల చూస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా స్వామివారికి కేవలం గరుడ వాహన సేవల్లో మాత్రమే వినియోగించేటటువంటి ఆ కాసుల హారం, అలాగే సహస్రమాలని మనం దర్శించుకోవచ్చు. మన కనుల విందుగా స్వామివారి ఆ ముగ్ధ మనోహర రూపం, చిద్విలాసమూర్తిగా స్వామివారు ఏ విధంగా భక్తులను కటాక్షిస్తున్నారు అనేది మనకు కనిపిస్తోంది. అదిగో స్వామివారు వస్తూ ఉన్నారు. స్వామివారు ముందు వస్తుంటే భక్త బృందాలు ముందు నడుస్తూ ఉన్నాయి, పదాతి దళాల ముందు నడుస్తున్నాయి, గజరాజులు ముందు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా వృషభ, అలాగే అశ్వవాహన దళాలు ముందు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారు చిద్విలాసమూర్తే కాదు, తన ప్రియతమ మొదటి భక్తుడైనటువంటి తన వాహనరూఢుడైనటువంటి గరుడు మీద ఊరేగుతూ తన శిష్యుడి చేతిలో తన పాదాలను ఆంచి, స్వామి భద్రంగా ఉన్నావా